దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారికి ఒక చిన్న మాట. సమస్యలు ఎక్కువ అయినప్పుడు సమస్యతో కుంగిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్య పక్కన పెట్టి ప్రార్థన చేస్తే నీ సమస్య పారిపోతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. స్నేహపు బోనులో దానియేలును కాపాడినది ప్రార్థనే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను కూడా దానియేలు వలె ధైర్యము కలిగి మనకు సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యను బట్టి మనము కుమిలిపోకుండా ప్రార్థన చేసినట్లయితే స్నేహాల బోనులో దానియేలును ఏ విధముగా ఆ ప్రభు కాచి ఉన్నాడో ఆ స్నేహాల బోనులో నుండి ఆ సింహముల బారి నుండి దానియేలును దేవుడు ఏ విధముగా తప్పించి ఉన్నాడో అదే విధముగా మనకి వచ్చిన సమస్యలు, మనకు వచ్చిన ఎలాంటి సమస్యలనైనా దేవుడు మార్చేయగలడు. ఎప్పుడంటే మనము విశ్వాసముతో మనము ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రభు వైపు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చి ఆ స్నేహపు బోనులో సింహముల నోటి నుండి దానియేలును ఏ విధముగా కాపాడి ఉన్నాడో అదే విధముగా మనకు ఎలాంటి స్థితిలోనైనా ఆయన విడిపిస్తడానికి శక్తిమంతుడని నేను మీతో చిన్న మాటలు పంచుకుంటున్నాను. ఈ మాటలు వింటున్నాను. ఎవరైనా సరే నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుంగిపోవద్దని, నీవు భయపడొద్దని, దానియేలులాగా ధైర్యము కలిగి నువ్వు ప్రార్థన చేసుకుని, అలాగే బలమైన దైవజనులు వంటి వారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నట్లయితే నీ సమస్యలకు వెంటనే దేవుడు రిప్లై ఇస్తాడు, వెంటనే జవాబిస్తాడు. నీ మనసులో గొప్ప ఆనందము కలుగుతుందండి. ఈ మాటలు మిమ్మలను బలపరుస్తాయని, ఈ మాటలు మీకు ఉజ్జీవాన్ని కలిగిస్తాయని నేను నమ్ముతూ ప్రభు నామానికి స్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.